నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం ఎల్లమ్మ జాతరను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎల్లమ్మ మందిరంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు నిర్వహించి భక్తుల భక్తి శ్రద్ధలతో ఆలయ పరిసరాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రముఖ మల్ల యోధులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన మహిళా మల్ల యోధురాలు విజయం సాధించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ ఉత్సవాల్లో పెగడపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ డి లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ బి సంజీవ్, ప్రధాన కార్యదర్శి ఎం నాగరాజు, కోశాధికారి అబ్బయ్య, ఉప కార్యదర్శి గణేష్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, పోతిరెడ్డి సుదర్శన్, రవి, హైమద్ సాయిలు, రామయ్య, డి సాయిలు, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి తదితర గ్రామ ప్రముఖులు, యువత, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ విధంగా పెగడపల్లి ఎల్లమ్మ జాతర వైభవంగా నిర్వహించబడింది. ఎల్లమ్మ జాతరలో ఈ సంవత్సరం జరిగిన ఈ కుస్తీ పోటీలు గ్రామానికి ప్రత్యేక గౌరవం తీసుకొచ్చాయి. హనుమంతుని ఉత్సవంతో పౌర్ణమి రోజు ఎల్లమ్మ జాతర ఆనవాయితీగా వస్తుంది. గ్రామాభివృద్ధి నుంచి ప్రతి ఏటా ఎల్లమ్మ మందిర్ దగ్గర ఆనవాయితీ నుంచి కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కుస్తీ పోటీలో మొదటి బహుమతిగా నాందేడ్ వాసులు మొదటి కుస్తీలో గెలవడం జరిగింది. వాళ్లకు 10 తులాల వెండి కడేము ఇవ్వడం జరిగింది. రెండో బహుమతి ఢిల్లీ నుంచి వచ్చారు లేడీసు, వాళ్ళకు 3,000 బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ ఉత్సవాలు ఘనంగా జరిగింది. యువకులు, పెద్దలు ఎంతో ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు.